అంటే మీకు ఐజీగా డ్యూటీ చేసిన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్గా అంటే రోజు రామారావు గారిని బ్రీఫ్ చేసేవారు, పొలిటికల్ యాంగిల్ లేదా సెక్యూరిటీ కూడా చేసేవారు? ప్యూర్లీ సెక్యూరిటీ డ్యూటీ అది. ఓన్లీ నేను బ్రీఫింగ్ ఏం లేదు. ఆయన సరే బ్రీఫింగ్ చేసేవాళ్ళు బ్రీఫింగ్ చేసే, కానీ నేను మాత్రం పూర్తిగా ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గానే పని. అప్పుడు సెక్యూరిటీ ఏ విధంగా చూసేవారు? ఎందుకంటే బాగా ఆయన జనం నుంచి వచ్చిన చాలా ఉండేది. చాలా ఎంత జనం అంటే చాలా కష్టం. అతన్ని మేము ఆయనకు వచ్చిన వాళ్ళల్లో కాళ్ళు మొక్కుతుండేది. మేము వద్ద, ఎందుకంటే మాకు భయం ఏంటంటే దాంట్లో ఎవడు కాళ్ళు మొక్కుతున్నాడో, ఎవడు మంచివాడో చెడువాడో తెలియక మేము తీసేస్తుంది. ఆయన వద్దయా మాకు అందరూ మొదటి నుంచి నన్ను అట్లని మీరు ఏమనకండి అని వారు మమ్మల్ని. అయినా మేము వీలైనంత వరకు మొదలే చూస్తూ ఉండేది. వాళ్ళని అందరినీ చెక్ చేసుకున్నాకనే దగ్గర రానిచ్చేది. మేము చేసే ప్రయత్నాలన్నీ మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వెంబడి మేము ఆయన్ను వీలైనంత వరకు కాపాడుకుంటే మా ఇక పబ్లిక్ని కూడా రానిచ్చేది. ఆయన ఎంత పాపులర్ ఉండనంటే మేము కారులో వెళుతుంటే మా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా సెల్యూట్ పెట్టేది, డ్యూటీ వదిలిపెట్టి. అంత పాపులర్ ఉండే అతను. ఈవెన్ ఎంప్లాయీస్లో, పబ్లిక్లో, అందరిలో ఆయన అంత ఫస్ట్ గెలిచినప్పుడు చాలా ఆశ్చర్యంగా మాకు అనిపించేది. ఇంత మీరు సెక్యూరిటీ ఆఫీసర్గా అన్ని ప్రికాషన్స్ తీసుకున్న టైంలో కూడా విజయవాడలో బాబ్జీ అనే వ్యక్తి బ్లేడ్ తెల్లదాడి చేశాడు. అలా కాలేదు. ఆ ఇన్సిడెంట్ అప్పుడు నేను ఉన్నాను. బాబ్జీ అక్కడ విజయవాడ కాలేదు ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ఫతే మైదాన్. అక్కడ జరిగింది. మేము పక్కగా నేటివ్ విజయవాడ కదా, అతను నేటివ్ విజయవాడ. ఆయన వేరే ఇప్పుడు అతను ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్. దాని తర్వాత వాడిని ఎవరు రానియలేదు లోపలికి. ఎపిసోడ్ చెప్పండి ఒకసారి. చెప్తా మీరు. అసలు యాక్చువల్గా అతను ఎక్కడో వేరే గ్యాలరీలో కూర్చున్నాడు. మేము ఈయన చుట్టూ ఉన్నాం. మేము మా సెక్యూరిటీ ఉన్నది కంప్లీట్గా. ఆ గాలి నుంచి చిన్నగా వాడు ఒక గాలి దగ్గరకు వచ్చేసేసి అతని మీద అటాక్ చేస్తాడు. చిన్న చాకుతోనే అటాక్ చేస్తాడు. దాన్ని ఇమ్మీడియట్గా పట్టి లాగేసాం. అతని మీద పడంగానే ఎంబడే లాగేశారు. అయినా అప్పుడు అతనికి ఈ ఏలుగు దాకింది. ఒక ఏలుగు మాత్రం గాయమైంది. ఇట్లా పట్టుకుంటే ఏలుగు గాయమైంది. అంతకన్నా పెద్ద వేరే గాయం కాదు. ఎంబడి అక్కడ బహుశా రాజ్ కుమారి, ప్రసూన వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ లేడీస్ గ్యాలరీలో అయింది. లేడీస్ దాని పక్కకే అయింది. అది ఎంబడే దాన్ని కట్టిండ్రు. అది జరిగింది. అది బాబ్జీ గారిని పట్టుకున్నాం, అరెస్ట్ చేసినాం. అప్పుడు అది బాబ్జీ కేసు ఫతే మైదాన్ ఇక్కడ ఎల్బీ. బాబ్జీ ఎందుకు ఎన్టీఆర్ మీద దాడి చేయాలనుకున్నాడు? వానికి మరి అది వేరే, ఇట్ ఈస్ నాట్ ఎనీ కాన్స్పిరసీ. అది మర్డర్ చేయాలని కానీ ఆయన హత్య చేయాలని అయితే కాదు. ఒక అటాక్ జరిగింది. మరి అతన్ని కసి నన్ను ఎందుకు దగ్గర రానియలేదనా, ఎందుకు దేనికి పోలీసులను ఆపినా, ఎందుకోసం అతనికి దాని మీద చేశారు. కానీ మీరు అరెస్ట్ చేసిన తర్వాత కన్ఫెక్షన్ లేదని చెప్పాడు. ఎందుకు చేసి ఏం చెప్పలేదు వాడు. నాకు చేయాలని కానీ నాకు అట్లా ఏదో నాకు తోచింది పొడి చేశాను కానీ సార్, అంతకన్నా ఆయన సంపాదన కాదు అని అన్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.